హలో హాయ్ అండి, మా కిచెన్ టూర్ వీడియో వాళ్ళైతే నేను స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. అందరు చూసేయండి నేను ఎలా సర్దుకుంటాను సామాన్ అనేసి మొత్తం అయితే మీకు చూపిస్తాను అనమాట. మేము ఎంట్రన్స్ అయితే అయినా ఇలా డిజైన్ అయితే చేయించుకున్నాం ఫ్రెండ్స్. అంతా చూడండి, చాలా అంటే చాలా నీట్గా అయితే చేయించుకున్నాం అనమాట. ఇది కిచెన్ టూర్ వీడియో ఫ్రెండ్స్. సరదాగా నేను ఎలా సర్దుకున్నానో సామాన్ అయితే మీరు చూడండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే అయినా మనకి దేవుని రూమ్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలాగైతే నేను పూజ అయితే అయిపోయిందనమాట. అందరికీ గుడ్ ఈవినింగ్. చూపిస్తున్నాను మా పూజ రూమ్కి ఎలా నేను చేయించుకున్నాను అనేది. 2 సెల్ఫ్లు అయితే చేయించుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి ఉంటేనే మనకి చాలా యూస్ అవుతుంది అనమాట. లేకపోతే చాలా కష్టం అనేది మనం సర్దుకోవాలి. మా దేవుని గది అయితే ఇది ఫ్రెండ్స్. అంతా ఇలా డిజైన్ చేసుకున్నాం అనమాట. ఎలా ఉందనేది కామెంట్ అయితే వేయండి. మొత్తం అంతా అయితే ఇలా సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మేము ఇవన్నీ వచ్చేసి కబోర్డ్లు అనమాట. దుమ్ము అందుకు పట్టుకోకుండా ఉంటాయని మొత్తం అంతా అయితే ఇలా క్లీన్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అంతా ఇవి వచ్చేసి పోపు డబ్బా అనమాట. అంతా నీట్గా అయితే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఉంటుంది అనేసి. ఇది వచ్చేసి మసాలా డబ్బా ఫ్రెండ్స్. మొత్తం మసాలా అన్నిటిని అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాను. మా కిచెన్ రూమ్లో లైటింగ్ అయితే సరి రాదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దండి. నేనైతే వెల్లుల్లి, ఉల్లిగడ్డ అన్నిటిని అయితే నేను ఇందులో వేసేసుకుంటాను అనమాట. ఇది ఆయిల్, ఉప్పు, అలాగే పసుపు ఫ్రెండ్స్. ఇది మనకి యూజ్ అవుతుంది అర్జెంటుగా వేసుకోవాలంటే. అలాగే స్పూన్స్, ఇట్లా లడిగలు ఏవైనా సరే ఉన్నా అన్నిటిని అయితే నేను ఇందులో స్టోర్ చేసుకుంటాను. ఇది వచ్చేసి మా మిక్సీ ఫ్రెండ్స్. నాకైతే ఇలాగ నీట్గా అయితే క్లీన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. ఎప్పటికీ ఇలాగే అనిపిస్తుంది అనమాట. నేనైతే కదా గోడలకి అయితే ఇలాగ శిలలు అయితే కొట్టించుకున్నాను ఫ్రెండ్స్. లైటింగ్ అయితే వేస్తాను చూడండి. లైటింగ్ లేదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దండి. ఇది వచ్చేసి మా గ్రైండర్ ఫ్రెండ్స్. ఈ నడమని ఒక 1 మంత్ అవుతుంది అనమాట, 2 months. ఇవి వచ్చేసి ధనియాలు, ఇది వచ్చేసి షుగర్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెసరపప్పు. అన్నిటిని అయితే నేను ఇలా డబ్బాలు అయితే వేసి పెట్టుకుంటాను అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఏవైనా సరే మనం తీసుకొని వంట చేసుకోవాలన్నా సరే. ఇది కొబ్బరి, ఇంకా డబ్బీలు అయితే ఖాళీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కందిపప్పు. మొత్తం అన్నిటినీ సరుకులను అయితే ఇక్కడ నేను స్టోర్ చేసుకుంటాను అనమాట. ఇది వచ్చేసి గిన్నెలు, అన్నిటిని అయితే ఇలా స్టోర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. వచ్చే మళ్ళీ సపరేట్ వాయిస్. ఇది వచ్చేసి వడియాలి ఫ్రెండ్స్. అన్నీ ఇవి వచ్చేసి ర్యాకులు ఫ్రెండ్స్. ఇవి వచ్చేసినాయి అనమాట. దీనికి అలా హోల్స్ కూడా వచ్చేసాయి. ఎందుకంటే మనకి వాటర్ అంతా ఏదైనా ఉన్నా సరే వెళ్ళిపోతాయి అనమాట దాంట్లోంచి. అలాగే గిన్నెలు అయితే ఇలా నేను
అంతా స్టోర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. అన్నిటిని చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. మనకి బయట ఎక్కడున్న రోతగా అయితే కనిపించవు అనమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇలాగ సర్దుకున్నామంటే ఇప్పుడు బియ్యం 15 kgs దాకా పడుతుంది ఫ్రెండ్స్. ఇది 15 kgs దమ్ అనమాట. ఇందులో వేసుకున్నామంటే అయితే వాటర్ పెట్టద్దండి, అప్పుడు బియ్యం అనేవి పాడవుతాయి. లేదంటే మనం చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇంకు బండ ఏం లేదు. ఇది వచ్చేసి చిన్న రోల్ ఫ్రెండ్స్. ఇది అద్దీంట్లో ఎప్పుడైతే తెచ్చుకున్నాను అనమాట. తర్వాత పెద్ద రోల్ని అయితే నేను తెచ్చుకున్నాను. ఇది మా డ్రీమ్ హౌస్ అనమాట. కట్టుకున్నాం మేము సొంతంగా. రోల్ పెట్టినప్పుడు కింద పాలకుండా ఉండాలంటే బండ కింద చెక్క అయితే వేసుకుని ఫ్రెండ్స్. అలాగే బాక్స్లు అన్నింటినీ అయితే స్టోర్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ ఇచ్చి, షేర్ చేసుకుని ఫ్రెండ్స్. బాయ్.